అవును ఈ తిక్కాపురం ఊరోళ్ళు ఎలా ఉన్నారో ఏమో ఒకసారి వెళ్ళి చూసేద్దాం. ఇప్పటికైనా మారారో లేదో. ఏం చేస్తున్నాడు వీడు? ఏందీడు దాన్ని రివర్స్ పెడుతున్నాడు? పొయ్యిలో ఇటుకలు రాళ్ళా? ఓహో, నీళ్ళని వేడి ఇలా చేస్తున్నాడా? వీళ్ళు ఇంకా మారలేదన్నమాట. ఎమ్మెల్యే మేడం కు సన్మానం చేస్తున్నా. ఎమ్మెల్యేకు సన్మానమా? ఎలా చేస్తారో చూద్దాం. మీరు మా ఇంటికి రావడం అది నా అదృష్టం. గంటలతో దండేంట్రా బాబు. మరి సన్మానం చేసినందుకు నాకు ఇస్తానయ్యా. డబ్బులు ఇస్తదనుకుంటా. ఓర్ని కొడుతుందేంటి? కొట్టండి మేడం, ఇక్కడ కొట్టండి మేడం, ఇక్కడ కొట్టండి మేడం. నా జన్మ ధన్యమైంది మేడం. కొట్టించుకొని జన్మధన్యం అంటాడేంటి? ఏందది? గొడ్డలితో కటింగ్ ఏంట్రా? తిక్క తగ్గిందేమో అనుకున్నా, ఇలా పెరిగిందేంట్రా మీకు? ఇన్ని రోజులు ఎక్కడికి పోయావురా? వేరే పని నుండి రాలేదక్క. మరి మా ఇంట్లో దొంగతనం ఎవర్రా చేసేది? దొంగతనం చేయలేదని పిలిచిందా? తప్పైందక్క, ఇప్పుడు చేస్తానక్క. చేయిపో. నిన్ననే కొత్త టీవీ తెచ్చిన, అది కూడా తీసుకోపో. సరే అక్క. మళ్ళా వచ్చే నెలరా పిలిచి మరి దొంగతనం చేపించుకోవడం ఏంట్రా? ఎండేంద్ర నాయనా ఇంత భయంకరంగా ఉంది. అర్జెంట్ గా చల్లటి జ్యూస్ తాగాలి అన్నా. ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా జ్యూస్ షాప్ గానీ చెరుకు రసం షాప్ గానీ ఉందా అన్నా? ఇంత ఎండ పెట్టుకుని చల్లటి జ్యూస్ షాప్ అంటే ఏందన్నా? రా, నేను తీసుకుపోతారా? రా, వేడి వేడి టీ తాగుదాం రా. ఈ ఎండకి టీ అంటే నేను సచ్చినట్టే. నువ్వు నేను వస్తా. వీడు చూసే లోపే పారిపోదాం. తలనొస్తుంది, ఒక టాబ్లెట్ తెచ్చుకుందాం. చెప్పు బాబు, ఏం ప్రాబ్లం నీది? చెయ్యి చాలా నొస్తుంది సార్. నీ ప్రాబ్లం ఏంటి? తల భయంకరంగా వస్తుంది సార్. నువ్వు లోపల రా. చేయలేదేంది? నాకు ఇప్పుడు నొప్పే లేదు. చెయ్యి నొప్పి అంటే చెయ్యే లేపేశాడా? నీకు తలనొప్పి అన్నావుగా, రా లోపలికి. వామ్మో, ఏమైందబ్బా వీళ్ళకి? అక్క ఏమైందక్క ఏడుస్తున్నారు? నా బర్త్డే నా. నీ బర్త్డే ఏడుస్తున్నారా? బర్త్డే అంటే మంచిగా కేక్ కట్ చేసుకోవాలి కదక్క. అసలే బర్త్డే అని మేము బాధలో ఉంటే మమ్మల్ని కేక్ కోసుకోమంటావా? ఉండరా నువ్వు? వామ్మో. ఓ రన్నింగ్ రేసా? చూద్దాం, కాసేపు టైం పాస్ అవుతుంది. అరే బాబా, కింద వన్న కూడా పిల్లోడు భలే గెలిచాడు. విన్నర్ ఎవరంటే సమీర్. వీడు కదా గెలిచింది. ఓ ఇది తిక్కాపురం కదా. పైన సౌండ్ వస్తుంది. వీళ్ళేంది శవం పక్కన కూర్చొని నవ్వుకుంటున్నారు? ఏడవాలి కదా. ఎట్టమైనాడన్న వాడు, చెప్పకుండా పోయినాడు. వీడు బైక్ మీద పోతున్నాడు, కారు వచ్చి గుద్దింది, దెబ్బకి పైకి పోయినాడు. అదేదో సినిమా స్టోరీలా చెప్తున్నాడు.